హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొన్న పెట్టిన వీడియోలో ఈ మొక్కను చూపించి ఈ మొక్క ఏంటో చెప్పగలరా అని అడిగాను కదా, అదేనండి ఆ మొక్కే పసుపు మొక్క. ఇప్పుడు మనం ఆ పసుపు మొక్కల నుండి పసుపు కొమ్మలను హార్వెస్ట్ చేసుకుందాం పదండి. మరి హార్వెస్ట్ చేసుకున్నాక 2 మొక్కలకి కలిపి దాదాపుగా నాకు 350 గ్రాముల పసుపు కొమ్మలు వచ్చాయి. పసుపు కొమ్మలను చూశాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో మొదట పండిన పసుపు ఇది. నాకు పసుపు కొమ్ములను చూసిన వెంటనే ముందుగా లలితా పరమేశ్వరికి సమర్పించుకోవాలి అని అనిపించింది. వెంటనే పసుపుని చెట్టుతో కలిపి అమ్మవారికి సమర్పించుకున్నాను. లలితాదేవికి పసుపు చెట్టు అన్నా, ఆ పసుపు చెట్టుకి పూసిన పూలన్నా చాలా ఇష్టం అంట. అది విషయం తెలిసాక మనం ఇంకా పెట్టకుండా ఉంటామా చెప్పండి. అదేవిధంగా నేను అమ్మవారికి సమర్పించుకున్నాను. మనం పసుపుకి పూత వచ్చి ఆ పూత విడిపోయిన వెంటనే మనం పసుపుని హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం అరటి చెట్టుని గెల వచ్చాక ఏ విధంగా అయితే గెలను చెట్టును కూడా తీసేస్తామో, అదేవిధంగా పసుపుకి పూత వచ్చిన వెంటనే మనం పసుపు కొమ్మలను హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.